బ్రింగ్ మోర్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. ఈ మాడ్యూల్లో ఇంకా కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ నేను ఇక్కడ చెప్పబోతున్నాను, కొన్ని ఐడియాస్ చెప్పబోతున్నాను. దాంతో మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నా SEO కోర్స్లో నేను కంప్లీట్ చెప్పినాను. లింక్స్ గురించి, వెబ్ గురించి, URLs, ట్యాగ్స్, ర్యాంకింగ్, అథారిటీ ఇవన్నీ చెప్పినాను. అయితే నేను ఈ కోర్స్లో ఆ సబ్జెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, అంటే ఆ వీడియోస్ చేస్తున్నాను. అది మీరు దాన్ని ఫాలో అయితే మీకు SEO గురించి మ్యాక్సిమం నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంటే ఈ కోర్స్లో నేను వెబ్సైట్ కోర్స్ కాబట్టి నేను SEO కోర్స్ ప్లస్ వెబ్సైట్ కోర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు చాలా బెనిఫిట్ కావాలని, మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ రావాలని నేను చాలా మాస్టర్స్ టెక్నిక్స్ ఇందులో చెప్పినాను. ఆ SEO కోర్సులో అది ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ కోర్సులో ఉన్నారైతే మీకు ఆ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే బ్రింగ్ మోర్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా రావాలి, ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని ఫాలో చేయండి. ఇప్పుడు చూడండి, పేమెంట్ చేసి ట్రాఫిక్ తీసుకురావడం అదొక బెస్ట్ పాయింట్. ఏంటంటే మీరు మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి ఎక్కువ సేల్స్ చేయాలన్నా మీరు పేమెంట్ చేసేసి ఫేస్బుక్ యాడ్స్ కానీ వేరే యాడ్స్ కానీ పెట్టి మీరు ట్రాఫిక్ అనేది తీసుకురావచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది ట్రాఫిక్ గురించి కూడా డబ్బులు ఖర్చు చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. మెయిన్ ఐడియా ఇంపార్టెంట్. నేను సైకాలజీ ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి మీకు నేను ఐడియా ఇస్తున్నాను ఎలా అది ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంకా అది టెక్నికల్ ట్రైనింగ్ ఎలా సెటప్ చేయాలి, యాడ్ ఎలా సెటప్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అంటే చాలా మంది అక్కడ చూపిస్తుంటారు. మీరు ఆ వీడియోస్ చూసి, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, అది చూసి మీరు ఫాలో కావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే సైకాలజీ ట్రైనింగ్, అంటే ట్రాఫిక్ రావాలంటే మెయిన్ ఐటమ్స్ ఏం చేయాలి దాని గురించి నా కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఎవరు నాకైతే తెలియదు, ఎవరు చెప్తున్నారు, ఈ నాలెడ్జ్ ఎవరు మీకు ఇస్తున్నారు, ఇవ్వడం లేదు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా తెలుగులో అయితే ఈ నాలెడ్జ్ అన్నట్టు లేదనుకుంటాను. నేనైతే సెర్చ్ చేస్తున్నాను, ఆ నాలెడ్జ్ అన్నట్టు లేదు. అయితే మెయిన్ మనము ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా యాడ్ ప్లేస్మెంట్ చేసినప్పుడు మన యాడ్ని ఎలా పబ్లిక్కి కనెక్ట్ కావాలి, ఆ యాడ్ని పబ్లిక్ చూడాలంటే ఏమేమి చేయాలి, దాని గురించి మీరు ఈ వీడియో కోర్సెస్లో మొత్తం నేర్చుకోబోతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రింగ్ మోర్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. ఇంతకుముందు మాడ్యూల్లో నేను చెప్పినాను. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా ఇంకా ముందు వెళ్దాం. ఇక్కడ ప్యాషన్ అండ్ డిటర్మినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ తయారు చేస్తున్నారు, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అయితే మీ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటే ఏం జరుగుతుందంటే మీరు ఆ ప్యాషన్ని మీరు రాసేటప్పుడు మీ వర్డ్స్లో అది కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్లో అవుతుంది. ప్లస్ డిటర్మినేషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఈ పనిని చేస్తాను, డైలీ చేస్తాను, కంటిన్యూస్గా చేస్తాను అన్నట్టు ఇది కంప్లీట్గా మీ మైండ్లో ఉండాలి. ఇది ఉన్నచో మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. లేదంటే మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఏదో వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు, కొంత ఇంట్రెస్ట్ అంతా లేదు, ఏదో నేను స్టార్ట్ చేసినాను, ఏదో వస్తే వస్తుంది లేకుంటే లేదు అన్నట్టు ఫీలింగ్ ఉంటే ఆ బిజినెస్ అన్నట్టు డెవలప్ కాదు. అందుకు మీ వెబ్సైట్ డెవలప్ కావాలి, మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ రావాలి. మీలో ప్యాషన్ అండ్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లేదనుకోండి మీరు ఇంకా సక్సెస్ కారు, ఆన్లైన్ మార్కెటింగ్లో సక్సెస్ కారు. మీరు చాలామంది ఏం చెప్తారంటే 6 months నుంచి వర్క్ చేస్తున్నాను, 1 year నుంచి వర్క్ చేస్తున్నాను అని అంటుంటారు. అయితే ఇది కరెక్టే, వాస్తవమే. అంత తొందరగా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ ఏం జరుగుతుందంటే అది బిల్డింగ్ అవుతుంది. అంటే మీరు డైలీ ఒక్కొక్క పోస్ట్ రాస్తున్నారు, ఒక ఆర్టికల్ రాస్తున్నారు, మీ ప్యాషన్ ఉంది, మీ డిటర్మినేషన్ ఉంది, అయితే మీ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ స్కిల్స్ని జనాలు అక్కడ గమనిస్తూ ఉంటారు. మీ డిటర్మినేషన్ని పబ్లిక్ గమనిస్తూ ఉంటుంది. అయితే పబ్లిక్ కూడా ఎటువంటి వాళ్ళతో ఉండాలనుకుంటుందంటే ఎవరిలో ప్యాషన్ ఉందో, ఎవరిలో డిటర్మినేషన్ అంటే కంటిన్యూస్గా పని చేసే స్తోమత ఉందో వాళ్ళతోనే ఈ చాలామంది బయర్స్ కొనే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీలో ఫస్ట్ ట్రాఫిక్ జనరేట్ కావాలంటే మీలో ప్యాషన్ ఉండాలి మరియు డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రియేటింగ్ ఆర్టికల్స్ అండ్ సబ్మిటింగ్ దెమ్. నేను ఇంతకుముందు వీడియో మాడ్యూల్లో చెప్పినాను, మీరు ఆర్టికల్స్ రాయాలి. ఆర్టికల్స్ కంటిన్యూస్గా రాస్తూ ఉండాలి, డైలీ రాస్తూ ఉండాలి. మరియు ఫోరమ్స్లో మరియు ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో, వెబ్సైట్స్లో, కామెంట్ సెక్షన్స్లో మీరు ఇది రాసినట్టయితే, మీ ఆర్టికల్స్ సబ్మిట్ చేసినట్టయితే మీకు అక్కడ నుంచి బ్యాక్ లింక్స్ రావడం జరుగుతుంది. మరియు ఈ బ్యాక్ లింక్స్ రావాలంటే కూడా ఏం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ ఆర్టికల్స్ క్రియేట్ చేశారు, సబ్మిట్ చేసేసినారు. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టాలి ఏంటంటే ఆర్టికల్స్ మరియు సపరేట్ ఆర్టికల్స్ రాయండి, ఆర్టికల్స్ రాయండి. ఇప్పుడు స్పిన్నర్స్ ఉంటాయి,
స్పిన్నర్స్, మీరు ఒక ఆర్టికల్ రాసినారు అంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ స్పిన్నర్ సాఫ్ట్వేర్ తీసుకొని దాన్ని ఒక 10-100 ఆ ఆర్టికల్స్ మీరు 10 లేదా 100 ఆర్టికల్స్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ ఆర్టికల్స్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఒకటే ఆర్టికల్ మీరు 10 చోట్ల వేస్తే చాలా బాగుండదు. అయితే డిఫరెంట్ ఆర్టికల్స్ అంటూ వేస్తూ ఉండండి, మరియు ఫోరమ్స్లో సబ్మిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఒక ఆర్టికల్ కామెంట్ సెక్షన్లో సబ్మిట్ చేసినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ చేయాలి, క్వశ్చన్స్ అడగాలి మరియు ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. అక్కడ చాలామంది కామెంట్ చేస్తుంటారు, వేరే వెబ్సైట్స్లో కూడా మీరు చూస్తారు, కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అయితే దానికి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ క్వశ్చన్స్ని చూడండి, వాళ్ళ క్వశ్చన్స్ని చూసి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఆన్సర్స్ రాసి మీ వెబ్సైట్లో రాయాలి. మీ వెబ్సైట్లో రాసేసి అక్కడ చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో అండ్ సో పర్సన్ పేరు చెప్పి మీరు ఈ క్వశ్చన్ అడిగినారు, దానికి నేను కరెక్ట్గా సమాధానం ఇచ్చినాను, నా వెబ్సైట్లో అది డీటెయిల్స్ ఉన్నాయని అక్కడ పెట్టినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ వెబ్సైట్కి క్లిక్ చేసి మీ వెబ్సైట్లో రావడం జరుగుతుంది. అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికింది, అయితే ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికింది కాబట్టి మీ ప్రోడక్ట్ కూడా వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది. దాంతో మీ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి. అయితే క్రియేటింగ్ ఆర్టికల్స్ ఇది ఒక స్కిల్, కరెక్ట్గా క్రియేట్ చేయండి. దేని మీద క్రియేట్ చేయాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏదో ఒకటి రాసేస్తున్నాం, మనకి ఇష్టం వచ్చింది రాస్తున్నాం, అయితే దాంతో మనకి బెనిఫిట్ అంతా జరగదు. ఏం చేయాలంటే పబ్లిక్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు అది చూడండి. మీరు మీ బిజినెస్ ఏముంది, ఫ్యాషన్ ఇండస్ట్రీ మీ బిజినెస్ ఉంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, దాని గురించి మీరు ఆర్టికల్స్ రాయండి. దాని సొల్యూషన్ బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు ఆర్టికల్స్ రాసినట్టయితే ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళకి అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. అరే నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు వీళ్ళు, నా ప్రాబ్లం ఈ వెబ్సైట్ పర్సన్ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా వాళ్ళ ఈ పర్సన్ వెబ్సైట్కి వస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎందుకంటే మీరు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ వెబ్సైట్కి మాటికి రావడం జరుగుతుంది. ప్లస్ దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మీ వెబ్సైట్ని పంపిస్తుంటారు, షేరింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం దొరికింది, వాళ్ళ ఇండస్ట్రీలో కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు మీ వెబ్సైట్ని ప్రమోట్ చేస్తుంటారు. అయితే దీన్ని లెవరేజ్ మెథడ్ అంటారు. ఈ లెవరేజింగ్తో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. చాలామంది ట్రాఫిక్ మీ వెబ్సైట్కి వస్తారు, టార్గెటెడ్ ట్రాఫిక్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు కొనే అవకాశం అనేది పెరిగిపోతుంది. అంటే ఇక్కడ మనం ఎక్కువ పని చేసేది అవసరం లేదు, జస్ట్ షార్ట్ పని చేసినా కానీ కరెక్ట్గా చేసినట్టయితే మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీ ట్రాఫిక్ బిల్డింగ్ టెక్నిక్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు పేడ్ ట్రాఫిక్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మీరు మీ వెబ్సైట్ గురించి ఫేస్బుక్లో యాడ్ ఇవ్వచ్చు, లేదంటే బ్యానర్ యాడ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. ఇంకా బ్యానర్ యాడ్స్ మీరు పెద్ద వెబ్సైట్స్లో పెట్టుకోవచ్చు. చాలామంది వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వెబ్సైట్స్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో మీరు కొంతగా స్పేస్ తీసుకొని మీ వెబ్సైట్ యాడ్ అన్నట్టు అక్కడ పెట్టుకోగలుగుతారు. కానీ అందరు పెట్టలేరు, చాలామందికి కష్టం ఉంటుంది. అయితే ఫ్రీ ట్రాఫిక్ బిల్డింగ్ టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే అది చాలా బాగుంటుంది. అయితే నేను ఇంతకుముందు మోడల్లో చెప్పినట్టు ఫ్రీ మెథడ్లో బెస్ట్ మెథడ్ ఏంటంటే బ్లాగింగ్. డైలీ ఆర్టికల్స్ క్రియేట్ చేయాలి, మీ బ్లాగ్లో వేయాలి, దాన్ని సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఇది తప్పక చేయాలి, కంప్లీట్గా చేయాలి. మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నా లేదన్నా మీరు ఓన్గా ఇంకా స్టార్టింగ్ బిగినర్ ఉన్నా కానీ మీరు ఇది కంప్లీట్గా డైలీ ఒక ఆర్టికల్ రాస్తూ ఉండాలి. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏంటంటే సార్ మరి నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను ఎలా రాయాలి, నాకు అంత ఐడియా లేదు. అయితే మీకు చాలామంది రాసేవాళ్ళు కూడా ఉన్నారు, ఆర్టికల్స్ రాసిస్తారు. freelancer.com అనే సైట్ ఉంది, ఫ్రీలాన్సర్లో వెళ్ళండి. ఫైవర్ ఉంది, ఫైవర్లో అక్కడ వెళ్ళేసి మీరు హైరింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఆర్టికల్స్ రాసిస్తారు. అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు మీ వెబ్సైట్ గురించి. అక్కడ వాళ్ళు మీకు వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయడం చేస్తూ ఉంటారు. డైలీ ఒక ఆర్టికల్ కావాలంటే ఒక ఆర్టికల్, 2 ఆర్టికల్స్ అంటే 2 ఆర్టికల్స్ అలా రాసిస్తూ ఉంటారు. 100 వర్డ్స్ 500 వర్డ్స్ 600 1000 వర్డ్స్
ఆర్టికల్ మీ బిజినెస్కి తగ్గట్టుగా కీవర్డ్స్ రీసెర్చ్ చేసి అవన్నీ రాస్తుంటారు, కానీ వాళ్ళకి పే చేయాలి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఉన్నారు, మీ బడ్జెట్ తక్కువ ఉన్నట్టయితే మీరే రాసుకోండి. లేదు మీ బిజినెస్ చాలా పెద్దగా ఉంది అయితే మీరేం చేయాలంటే మీరు హైర్ చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నట్టు తప్పక రాస్తూ ఉండండి మరియు సబ్మిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు 200 సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి, 200 కన్నా ఎక్కువ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్లో మీరు డైలీ ఆర్టికల్స్ మీ సబ్మిట్ చేసినట్టయితే అక్కడ నుంచి మీకు చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. చాలామంది విజిటర్స్ మీ వెబ్సైట్కి అనేది వస్తుంటారు, కాబట్టి మీరు ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి. కానీ నేను చెప్పినట్టు ఆర్టికల్స్ రాసేటప్పుడు మీకు మైండ్లో వచ్చే ఆర్టికల్స్ రాయడం కంటే అక్కడ మీ ఇండస్ట్రీలో, మీ ఫ్యాషన్ ఇండస్ట్రీ బిజినెస్ ఉంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ బిజినెస్లో ఏం జరుగుతుంది, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దాని గురించి రాయండి, దాని సొల్యూషన్స్ రాయండి. మీరు జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారైతే ఆ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్స్ రాయండి. మీరు హెల్త్ కేర్ బిజినెస్లో ఉంటే ఆ హెల్త్ కేర్ బిజినెస్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి మీరు రాసినట్టయితే మీకు చాలా చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎక్కువ మంది వస్తారు, మరి వైరల్ సస్టైనబిలిటీ పెరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్లో షేర్ చేయడం జరుగుతుంటుంది డైలీ బేసిస్ మీద. అక్కడ నుంచి మీకు చాలా ట్రాఫిక్ వస్తుంది, బయర్స్ అనేవి వాళ్ళు చాలామంది వస్తుంటారు. అయితే ఈ టెక్నిక్స్ని ఫాలో చేయండి, మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ మాడ్యూల్లో ఇంకా ముందుకెళ్ళి ఇంకా డీటెయిల్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నాను.